ఐదు అంటే వాటిని క్లేశాలు అన్నారు. ఏమన్నారు? క్లేశాలు. క్లేశాలన్నా కష్టాలన్నా ఒకటి. కష్టాలను తెలుగులో అంటాం, సంస్కృతంలో ఏమంటారు? క్లేశాలు. పంచతయ్యే క్లిష్టా ఐదు. దాంట్లో అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అనండి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. నేను చెప్పను, మీరు చెప్పండి. రాదు. మళ్ళీ అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, పంచక్లేశా. ఇదో మనకు అందరికీ కలిసి 5 రకాల దుఃఖాలే ఉంటాయంట. ఆరోగ్యం ఉండదు. అయితే మేము చిన్న ఉన్నప్పుడు దొత్తి కూటలు ఉండేవి. మా తల్లిగారు పడమటింట్లో ఉండేది. ఆ కాలంలో చీకటిళ్ళు పడమటింట్లని పేరు పెట్టేది. పడమటింట్లో ఉండేది. అయితే అడుగున ఒకటి కుండు ఉండేది, దానిపైన ఊకుండా, దానిపైన వాటిని అడికెలు అనేది. ఓ దాంట్లో కందిపప్పు, ఓ దాంట్లో పెసరపప్పు, ఓ దాంట్లో మినపప్పు, ఏమేమో పెట్టేది వాళ్ళు. దాంట్లో నువ్వులు అవి ఇటని దొత్తి కుండలని మూలకి కిందిది పెద్ద కుండ, దానికంటే పైకి కొంచెం చిన్నది, దానికంటే పైకి కొంచెం చిన్నది, అట్లా మొత్తం కూడా నిలబెట్టేది అన్నమాట. అయితే మరి అన్ని కుండలు ఉన్నాయి కదా, అడుగుకుంటూ ఒకటి పగలబెట్టాం అనుకో, ఎన్ని కుండలు మిగిలితే చెప్పండిగా? ఏం మాట్లాడతలేరు? అన్ని పోతాయా? అబ్బో, బాగానే తెలిసిన వాళ్ళే ఉండదు. నేను తెలుసు. అడుగులో ఒకటి పగిలిపోతే అన్ని పోతాయా? పోవా? ఆ విధంగానే ఇది 5 దొత్తుకుండలు ఉన్నాయి. ఒకటి అవిద్య, ఒకటి అస్మిత, ఒకటి రాగ, ఒకటి ద్వేషము, ఒకటి అభినివేశం. అన్నిటికంటే అడుగుతేంటి? అవిద్య. అన్నిటికంటే అడుగుతేంటి? అవిద్య. అవిద్య ఒకటి పగిలిపోయింది అనుకో, మిగతా పైన 4 టపట్ 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 రాదు. అవిద్య. దోష అనండి, ఇడ్లీ అనండి. మీకు తెలుసా అది? పొద్దున్నే లేచి ఆ దోశ, ఇడ్లీ, ఇడ్లీ దోశ ఒకటే పని. అవిద్య అంటే ఏంటో చెప్పండి? నైలా. ఎందుకంటే మీ అమ్మకి తెలియదు, మీ నాయనకి తెలియదు, మీ తాతకి తెలియదు. వాళ్ళకి తెలిస్తే నీకు తెలుసు. అది పరంపరగా వస్తుంది అన్నమాట. అవిద్య. అనిత్య, అశుచి, దుఃఖ, అనాత్మసు, నిత్య, శుచి, సుఖ, ఆత్మఖ్యాతి అవిద్య. అనండి. అనిత్య, అశుచి, దుఃఖ, అనాత్మసు, నిత్య, శుచి, సుఖ, ఆత్మఖ్యాతి అవిద్య. ఏమన్నా అర్థమైందా? అనిత్యాన్ని నిత్యమని అనుకోవడం, అశుచిని శుచిగా ఉందని అనుకోవడం, దుఃఖాన్ని సుఖంగా ఉందని అనుకోవడం, అనాత్మను ఆత్మగా అనుకోవడం. ఈ 4ంటినే అవిద్య అని పేరు. మొట్టమొదటిది అనిత్యాన్ని నిత్యంగా అనుకోవడం. అనిత్యాన్ని నిత్యంగా అనుకోవడం. అనిత్యం ఏంటో చెప్పండి? అనిత్యం అంటే ఏంటి చెప్పండి? తెలుగు. ఎప్పటికీ ఉండక కొంతకాలం ఉండేదాన్ని అనిత్యం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మన శరీరం ఉంది, ఇది అనిత్యం. మనకేమో నిత్యంగా ఉన్నట్టు అనిపిస్తుందిగా. ఇప్పుడు భూమి ఎప్పటికి ఉంటుంది, నీళ్ళు ఎప్పటికి ఉంటాయి, అగ్ని ఎప్పటికి ఉంటుంది, గాలి ఎప్పటికి ఉంటుంది, ఆకాశం ఎప్పటికి ఉంటుంది, సూర్యుడు ఎప్పటికి ఉంటాడు, చంద్రుడు ఎప్పటికి ఉంటుంది, స్వర్గం ఎప్పటికి ఉంటుంది, నరకం ఎప్పటికి ఉంటుంది అని అనుకుంటామా? అనుకోమా? అది అబద్ధం అన్నమాట. అది అబద్ధం. ఏమి? యదృశ్యం తన్నశ్యం. పుట్టింది ఏదైనా చస్తుంది.
పుట్టింది, నీళ్లు పుట్టినాయి, అగ్ని పుట్టినాయి, గాలి పుట్టింది, ఆకాశం పుట్టింది, స్వర్గం పుట్టింది, నరకం పుట్టింది, ఈ శరీరం పుట్టింది, ఈ శరీరాన్ని నడిపించే మనసు పుట్టింది. ఇవన్నీ పుట్టినాయి. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాప అద్భ్య పృథివీ పృథివీత ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. ఆత్మ నుండి ఆకాశం పుట్టిందంట. ఆ ఆత్మ ఏడుందో చెప్పండి. మా అమ్మ నుండి నేను పుట్టాను. మా అమ్మ ఏడుందో నేను చెప్తా. మా అమ్మ ఏడ పుట్టింది, వాళ్ళమ్మ పుట్టింది, వాళ్ళమ్మ ఏడుందో నేను చెప్తా. ఆత్మ నుండి ఆకాశం పుట్టిందట. ఆత్మ ఏడుందో చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? ఆత్మ ఏ ఊళ్ళో ఉన్నది, ఎట్లా ఏమో తెలుసా మీకు? తెలుసా? నేను అనండి, గట్టిగా అనండి. నేను నేను ఈ నేను అన్నది ఏంటో చెప్పండి. నేను అన్నది ఏంటి? ఆత్మ అల్లే, బుద్ధి అన్నది. ఏమన్నది? బుద్ధి అన్నది. నేను 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 అనేది మనం ఆత్మ అయ్యేటప్పుడు సుశిష్టులు కూడా నేను నేను అన్నారు అంటలే కదా. నేను అన్నది ఏంటిడా? బుద్ధి అన్నది. మరి బుద్ధి నేను ఎట్లా అన్నది? బుద్ధి నేను ఎట్లా అన్నది? బుద్ధికి నేను అనేది దానికి లేదు. ఎందుకంటే భూమి ఎట్లా జడమో, నీళ్ళు ఎట్లా జడమో, అగ్ని ఎట్లా జడమో, ఆకాశం ఎట్లా జడమో, సూర్యుడు ఎట్లా జడమో, చంద్రుడు అది ఎట్లా నేను అనవో, బుద్ధి కూడా నేను అనదని. ఆనంది అంటున్నది, ఆనంది అంటున్నది. ఒక ఆయన సిగం వచ్చింది, ఓహో నేను మల్లికార్జున స్వామిని అంటున్నాడు ఆయన. మరి అన్నది తనేనా, లోపల ఇంకేదన్నా ఉంది అంటుందా? తానే అంటే ఎప్పుడు అనాలి కదా. అప్పుడే ఎందుకు అనాలి? సిగం వచ్చినప్పుడే ఎందుకు అనాలి? ఓ నేను మల్లికార్జున స్వామిని, ఆ స్వామిని, ఈ స్వామిని అంటారా అన్నదా? లోపల ప్రవేశించింది, లోపల ప్రవేశించి భూతమో దయ్యమో ప్రేతమో ఏదో ప్రవేశించింది. ప్రవేశించినప్పుడే అసహజంగా ఉంటాం. సహజంగా ఏం పేరు అంటే నా పేరు మల్లయ్య, ఎల్లయ్య, పుల్లయ్య అంటారు సహజంగా. నేను మల్లికార్జున స్వామిని, నేను ఏరుకొండ వెంకటేశ్వర స్వామిని, నేను నరసింహస్వామిని అది ఊతారా ఊరా? అప్పుడు సహజమా అసహజమా? అది ఏం మాట్లాడుతులేదు. అసహజమేనా? సహజమేందంటే మనం మామూలుగా పేరు సహజం. ఆ శివం వచ్చేప్పుడు ఏమంటాడు? నేను మల్లికార్జున స్వామిని అంటాడు. ఇది అసహజం. అర్థమైందా? ఆ విధంగానే సహజం ఏంటంటే బుద్ధి జడం, అసహజం ఏంటంటే నేను అనడం దానికి అసహజం. ఆ నేను అనేది బుద్ధి ఎవరుంటే అంటుంది చెప్పండి. అది ఎవరుంటే అంటుంది? అది ఎవరి వల్ల అంటుంది? ఆ బుద్ధి నేనన్నది కదండి. బుద్ధి నేనన్నదా అనలేదా? ఎవరి కోసం అన్నది, ఎవరి వల్ల అన్నది చెప్పండి ఒక మాట. ఎవరి కోసం అన్నది? ఏమో అయోమయంలో పడిపోయింది. ఏమిదంతా సంఘాతస్య పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ అని సాంఖ్య దర్శనంలో ఆయన ఈశ్వర కృష్ణుడు ఒక కారిక రాశాడు. సంఘాతం అంటే ప్రకృతి. సంఘాతం అంటే ఇది ఓ పద్ధతితో తయారు చేయని దాన్ని సంఘాతం అంటారు. ఇదొక ఈ కళ్ళద్దాలు ఉన్నాయి, దీన్ని సంఘాతం అంటారు. ఇదొక ఈ గ్లాస్ ఉన్నది సంఘాతం అంటారు. ఈ మైక్ ఉన్నది సంఘాతం. పద్ధతిలో తయారు చేసిన దాన్ని సంఘాతం అంటారు. ఈ సంఘాతంలో భూమి ఉన్నది, నీళ్ళు ఉన్నాయి, అగ్ని ఉన్నాయి, గాలి ఉన్నది, ఆకాశం ఉన్నది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, మన మనస్సు ఉన్నాయి. అన్నీ పరార్థత్వాలు అంటే వేరే వాళ్ళ కోసం పుట్టినాయి. భూమి కోసం కాదు, నీళ్లు నీళ్ళ కోసం కాదు, అగ్ని గాలి ఆకాశం వాటి కోసం కాదు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు
నక్షత్రాలు 14 లోకాలు వాటి కోసమో కాదు. ఈ శరీరం కోసం కాదు. దీంట్లో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు వాటి కోసమో కాదు. ఇవన్నీ కట్టగట్టి వేరే వాళ్ళ కోసం పుట్టినాయండి. ఆ వేరే వాళ్ళు ఎవరు చెప్పండి? ఆ వేరే వాళ్ళు ఎవరు? నేను అన్నది నీ కోసం పుట్టి, నేను నా కోసం పుట్టి, నా కోసం పుట్టినాయి. లేకపోతే జడం కదా. ఈ చేతులతో ఏ పని, కాళ్ళతో ఏ పని, కళ్ళతో ఏ పని, మనసుతో ఏ పని, బుద్ధితో ఏ పని. ఇవన్నీ ఈ సృష్టి అంతా ఎవరి కోసం పుట్టింది? ఆత్మ కోసం పుట్టింది. దేనికోసం? ఆత్మకు సుఖ దుఃఖ సాక్షాత్కారం అంటే ప్రపంచం చూపించడం కోసానికి ఇదంతా పుట్టింది. ఆ ఆత్మ ఎవరు? చేతులు తీసుకుంటున్నారు. ఆత్మ ఎవరు? అహం బ్రహ్మాస్మి అనండి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒకటే. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆత్మ. అయితే మనమే ఆత్మ. మన కోసమే ఈ శరీరం పుట్టింది, మన కోసమే కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కులు పుట్టింది, మన కోసమే మనసు పుట్టింది, మన కోసమే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రపంచం అంతా పుట్టింది అన్నమాట. మన నుండే పుట్టింది, మన వల్ల పుట్టింది, మన నుండే మన వల్లనే పుట్టింది అన్నమాట. అనేది మనకేమైనా అర్థమవుతుందా? సూర్యుడు మన నుండే పుట్టిండు, చంద్రుడు మన నుండే పుట్టింది, భూమి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశం అన్నీ కూడా మన నుండే పుట్టింది అన్నమాట. మనం ఉంటేనే నడుస్తుంది అది, మనం ఉంటేనే. ఇప్పుడు మీరు లేకుంటే మీ కాళ్ళు కదులుతాయా? మీరు లేకుంటే మీ మనసు కదులుతుందా? ఇవన్నీ ఎవరి కోసం కదులుతున్నాయి? మనం చెప్పినట్టు మన కోసం కదులుతున్నాయి కదా. ఆ విధంగానే ఈ 14 లోకాలు కూడా మన కోసమే కదులుతున్నాయి అన్నమాట. మన నుండి పుట్టినాయి అన్నమాట. మనము ప్రవేశించినాం. చెయ్యిలో ప్రవేశించి చెయ్యి పనిచేస్తుంది, కన్నులో ప్రవేశిస్తే కన్ను పనిచేస్తుంది, నోరులో ప్రవేశిస్తే నోరు పనిచేస్తుంది, మనసులో ప్రవేశిస్తే మనసు పనిచేస్తుంది, బుద్ధిలో ప్రవేశిస్తే బుద్ధి. దాన్నే కన్నులో ప్రవేశించినప్పుడు మనం చక్షుడు బ్రహ్మ అంటారు మనల్ని, చెవులో ప్రవేశించినప్పుడు మనల్ని శ్రోత్ర బ్రహ్మ. వింటంగా చెవులో ఇంత జాగ్రత్తగా ఇంటంగా ఇదేది ఒక బలమే కదా, శ్రోత్ర బ్రహ్మ అంటారు. ముక్కులో ప్రవేశించినప్పుడు ఘ్రాణ బ్రహ్మ అంటారు. నాలుగులో ప్రవేశించి ఉప్పు, కారం, పురుగు అంటారు కదా. ఆ స్వామి చెప్తుందా, పచ్చడి జమ చేసింది ఈరోజు పచ్చడి బాగుందని చెప్తున్నాను. పచ్చడి బాగుందని ఎవరు చెప్పిండ్రు? రసన బ్రహ్మ చెప్పింది అక్కడ, రసన బ్రహ్మ అన్నమాట. ఆ విధంగానే మనం 12 బ్రహ్మలు అవుతాం. ఎంతమంది? 12 బ్రహ్మలు. పంచ జ్ఞానేంద్రియాలు పంచబ్రహ్మలు, పంచ కర్మేంద్రియాలు పంచబ్రహ్మలు, ఒక మనోబ్రహ్మ, ఒక బుద్ధి బ్రహ్మ. మొత్తం ఎన్నైనాయి? 12 బ్రహ్మలు అన్నమాట. మన కోసము ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి అని మీకు తెలుసా? దీని పేరే అవిద్య. దీన్ని ఏమంటారు? అవిద్య అన్నమాట. మీరు ఎవరో మీ స్వరూపం తెలియదంత కాలము ఇక అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు ఉంటాయి. అస్మిత దృక్కు దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ అస్మిత అనండి. దృక్కు దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ అస్మిత. మరోసారి అనండి. మళ్ళీ దృక్కు దర్శన శక్త్యో, దృక్కు దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ అస్మిత. నేనెవరో మనకు తెలియనప్పుడు అస్మిత అనేది రెండోది వచ్చి కూర్చుంటున్నాను. ఈ అస్మిత అంటే ఏంటంటే దృక్కు దర్శన శక్తి, దృక్ శక్తి, దర్శన శక్తి రెండింటిని కలిస్తే దృక్ దర్శన శక్తులు. దృక్కు దర్శన శక్తి ఏకాత్మత ఒకటైంది.
ఇవ ఒకటి అయినట్టే. దృక్ శక్తి అంటే మనం, దృక్ అనేది మనం. ప్రపంచాన్ని చూసేది మనమే కదా. ప్రపంచానికి ద్రష్ట ఎవరు? మనమే. నీ జాగ్రత్త అవస్థకు నువ్వే ద్రష్టవు, నీ స్వప్నావస్థకు నువ్వే ద్రష్టవు, నీ సుషుప్తికి నువ్వే ద్రష్టవు, నీ బాల్యానికి నువ్వే ద్రష్టవు, నీ యవ్వనానికి నువ్వే ద్రష్టవు, నీ వార్ధక్యానికి నువ్వే ద్రష్టవు, నీ ధనానికి నువ్వే ద్రష్టవు, నీ గదికి నువ్వే ద్రష్టవు, నీ దుఃఖాలకు నువ్వే ద్రష్టవు, నీ సుఖాలకు నువ్వే ద్రష్టవు. ద్రష్ట ఎవరు? మనం ద్రష్ట. మరి దృశ్య ఇంకొకటి ఏంటి? దృశ్య. దృశ్యాన్ని చూపిస్తుంది కాబట్టి దృశ్యం ఉండదు, దాని పేరు బుద్ధి. దృశ్యాన్ని చూపిస్తుంది కాబట్టి దాన్ని ఏమంటారు? బుద్ధి. అయితే ఈ దృశ్యాన్ని ఎట్లా చూపిస్తుంది బుద్ధి? చెప్పండి. బుద్ధి లోపల ఉంటుంది. ఏడుంటుంది? లోపల ఉంటుంది. అయితే కంటికుండా రూపంపై బుద్ధిలో ప్రవేశించిన తర్వాత మనం అక్కడి నుంచి చూస్తాం. బుద్ధి లేకపోతే చచ్చిపోతుంది. ఏం చూడలేదు, కన్నున్నా చూడలేదు, చెవున్నా వినలేదు, నోరున్నా మాట్లాడలేదు, కదలలేదు అనమాట. ఈ శబ్దస్పర్శ రూపరస గ్రంథాలు ఆయా ఇంద్రియాల ద్వారా లోపానికి ప్రవేశించిన తర్వాత బుద్ధిలో ప్రవేశించి తదాకార ఆకారత వృత్తి అంటే శబ్దాకార వృత్తి, రసాకార వృత్తి, గంధా అవన్నీ లోపల ప్రవేశించిన తర్వాత మనం అక్కడ చూస్తాం. ఎక్కడ? బయట చూసేదే బుద్ధి, మనం ఉండే లోపల చూస్తాం. కానీ ఇక్కడ ఏమైందంటే దృక్కు దర్శన శక్తి, మనకేమో దృక్శక్తి, బుద్ధికేమో దర్శన శక్తి. ఈ రెండు ఒకటే. ఈ రెండు ఒకటి అంటే ఇది. ఇప్పుడు నేను నేను అంటే నేను అనండి. నేను 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 ఇప్పుడు నేనని మీరు అన్నారు, నేనని నేనన్నా. కానీ నేను అనేదానికి మీరు శరీరాన్ని మనసును అన్నింటి కలుపుకొని నేను అన్నారు. నేను శరీరాన్ని మనసును వదిలిపెట్టి నా స్వరూపంలో ఉండి నేను అన్నాను. రెండు ఇద్దరం నేనే అన్నాం. కానీ మీరు శరీరానికి నేను శరీరం వేరు నేను వేరని మీకు అనిపిస్తుందా? మనస్సు వేరు నేను వేరని అనిపిస్తుందా? ఆ అనిపించకపోవడాన్నే ఏమి దాన్ని అస్మిత అంటారు. శరీరం వేరు నేను వేరని నీకు అనిపించలేదు అనుకో, నీకు అస్మిత దోషం ఉన్నట్టే. బుద్ధి వేరు నేను వేరని నీకు అనిపించకపోతే దాని బుద్ధి దాని అస్మిత దోషము ఉన్నట్టే. ఈ విధంగా మనకి ఎప్పుడైతే మనం నేను ఆత్మని మనకు తెలియదు, అవిద్య ఉందో, ఈ అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. రాగం అంటే కోరిక, ద్వేషం అంటే అసూయ, ఇవన్నీ కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు శరీరాలు వేరు, మనసులు వేరు. మనం వేరు కాదు కదా. నీ శరీరం నా శరీరం వేరు కావచ్చు, నీ మనసు నా మనసు వేరు కావచ్చు, కానీ నువ్వు నేను వేరు కావు. కానీ ఆత్మజ్ఞానం లేకపోయినందువల్ల వేరైతే నువ్వు వేరు నేను వేరే. శరీరం నేను అనుకున్నప్పుడు నువ్వు వేరు నేను వేరే, మనసు నేను అనుకున్నప్పుడు నువ్వు వేరు నేను వేరు అయిపోయి నా మీద నీకు ప్రేమ కలుగుతుంది, నీ మీద నాకు ప్రేమ కలుగుతుంది, నా మీద నీ కోపం వస్తుంది, నీ మీద నా కోపం వస్తుంది. ఓరే ఈ ప్రపంచం అంతా చిన్న భిన్నమైంది. ఓ ఇక అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం, సావు భయం. అభినివేశం అంటే ఏంటి? సావు భయం. సావు భయం పట్టుకున్నది అనమాట. చిన్నదానికి చచ్చిపోతారు. అన్నం ఎందుకు తింటాం మనం? సస్తమని కదా. చికెన్ ఎందుకు చేస్తాం, అన్నం ఎందుకు తింటాం, నాలుగు ఎందుకు చేస్తాం, డాక్టర్ సస్తం. సావు భయం మామూలు భయం కాదు. భర్త భయం కంటే, భార్య భయం కంటే, పిల్లల భయం కంటే, అన్నిటి భయం కంటే పెద్ద భయం ఏది? ఆ సావు భయం సన్యాసుడు కూడా ఉంటుంది. ఆ సావు భయము సన్యాసుడు కూడా ఉంటుంది. అది వదిలిపెట్టారు ధారుడు అభినివేశం. ఈ విధంగా మనము ఈ ఆత్మజ్ఞానం అనేది లేకపోవడం వల్ల దొత్తికుండలు ఉంటాయి చూడు, అవి ఆ దొత్తికుండ అన్నిటికీ జాగ్రత్తగా ఉన్నాయన్నమాట. మనం
ఉపనిషత్తు అధ్యయనం చేసి ప్రకరణ గ్రంథాలు అధ్యయనం చేసి గురువుల దగ్గరికి పోయి ఈ విషయంలో శరీరం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, మనం అంటే ఏంటని తెలుసుకొని ఈ చిజ్జడ గ్రంథి, చిత్త అంటే మనము, జడం అంటే మన మనస్సు, మన శరీరము, మనకు మన మనస్సుకు మనకు మన శరీరానికి ముడిపడ్డది. ఈ ముడిని ఇది లాగితే వచ్చేది కాదు, ఇది తెగితే దెబ్బతీస్తే వచ్చేది కాదు, తెలుసుకుంటాం. ఓ ఈ శరీరం నేను కాదు, మనసు నేను కాదు, నేను ఆత్మను తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు మన స్వరూపంలో మనం ఉన్నామనుకో అవిద్య పోతుంది. అవిద్య పోవడం వల్ల అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అన్నిటికీ పోతాయి, కష్టాలన్నీ పోతాయి. అయితే ఈ కష్టాలను పోవాలని మనం ఎంతో కష్టపడ్డా కానీ ఇప్పటికి కష్టాలు పోయినాయా? పోయినాయా? బాబులాల్ ఉన్నాడు, ఈ కష్టాలు పోయినాయా? పోయినాయా? పోయి ఇలా ఎవరెవరి కష్టాలు పోయినా లేచి నిలబడండి. నా కష్టాలు అన్నీ పోయినాయి. ఒక రోజు లేచి నిలబడండి. తలకాయ కూడుకుంటున్నారు కానీ ఎవరి కష్టాలు పోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఇంకోటి వచ్చి కూర్చుంటుంది. పోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఇంకోటి వచ్చి పోటీ అయిపోయింది. ఓ అమ్మాయి చదువు అయిపోయింది, చదువు ఉద్యోగం అయిపోయాయి, ఉద్యోగం అయిపోయింది, పెళ్లి అయిపోయాయి, పెళ్లి కాగానే పిల్లలు అయిపోయింది. ఏది అయిపోయినా కష్టాలు అయిపోతున్నాయా? అయిపోతున్నాయా? అవి అయిపోవు కూడా, అవే అయిపోవు కూడా అన్నమాట. మరి కష్టాలన్నీ పోవాలని మనం ప్రయత్నం చేసినా అవి పోతలేవు. కాబట్టి నువ్వు ఈశ్వర ప్రణిధానాద్వా అన్నాడు. అయ్యా నువ్వు ఈశ్వరుని అంటే పరమాత్మను శరణాగతి పొందు. పరమాత్మను శరణాగతి పొందితే నీకు ఈ కష్టాలు అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు పోవడానికి నీకు భగవంతుడు దారి చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? దారి. నాకు వేరే 16 ఏళ్ళకి మా నాయన మంచి జ్ఞానం ఉండే, ఆయన అంతా భాగవతం చదివించేది, భారతం చదివించేవాడు, అన్ని గ్రంథాలన్నీ చదివిస్తే దానివల్ల నాకు అర్థమైపోయింది. ఓయమ్మో ఈ సంసారంలో ఒడొద్దురాలు అనేది బయటపడిపోయాను. అట్లనే మీకు మంచి తండ్రిని ఇస్తాడు, నీకు మంచి తల్లిని ఇస్తాడు, నీకు మంచి గురువుని ఇస్తాడు, దాన్ని చూపిస్తారు అనమాట. ఎవరు? ఈశ్వర ప్రణిధానాత్వ, భగవంతుని శరణాగతి. క్లేశ కర్మ విపాక ఆశయై అపరాపృష్ట పురుష విశేష ఈశ్వర. మరి ఈశ్వరుడు అంటే మరి ఈశ్వరుడు అంటే ఎక్కడ ఉంటాడు? ఆయన శరణాగతి ఎట్లా పొందాలా? ఈశ్వరుడు అంటే ఏంటి? మీరు ఈశ్వరుడు అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నా. ఈశ్వరుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు? కృష్ణుని ఈశ్వరుడు అనుకుంటున్నారా? రాముని ఈశ్వరుడు అనుకుంటున్నారా? వెంకటేశ్వర స్వామిని ఈశ్వరుడు అనుకుంటున్నారా? సాయిబాబాని ఈశ్వరుడు అనుకుంటున్నారా? ఎవరు దుర్గమ్మని ఈశ్వరుడు అనుకుంటున్నారా? ఎవరు అనుకుంటున్నారో చెప్పండి ఒకసారి. ఈశ్వరుడు ఎవరు? ఏం మాట్లాడతలేరు. అన్ని ఇంతకన్నా కొబ్బరికాయలు కొడతారు, ఇంతకన్నా పూజలు చేస్తారు. ఈశ్వరుడు అంటే చెప్తుడు క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఆయనకు క్లేశాలు లేవంట, కర్మలు లేవంట, విపాకం లేదంట. విపాకం అంటే జాతి, ఆయుష్, భోగం. విపాకం అంటే జాతి అంటే శరీరం, ఆయుష్ అంటే కొంతకాలం బతికి సచ్చేది, భోగం అంటే సుఖ దుఃఖాలు అనుభవించేది. 3 లేవంట ఆయనకు. మరి క్లేశ కర్మ విపాక ఆశయ, ఆయన చావు భయం లేదు, ఆశయాలు లేదు. పురుష విశేష, మనమేమో పురుషులం. మనము పురుషులు అంటే ఏం చెప్పండి? పురేశేతి పురుష, పురంతో నివసించే వాడిని పురుషుడు అంటారు. మరి పురం అంటే ఏంటి? నవద్వారే పురేదేహి నైవ కుర్వన్న కారయం. ఇదే నవద్వారాలు కలిగిన ఈ శరీరాన్ని పురం అంటారు. నీ శరీరంలో నువ్వు నివసిస్తున్నావు, నా శరీరంలో నేను నివసిస్తున్నా. అందరికీ అందరి శరీరాలలో నేను నివసిస్తున్నారు అన్నమాట. నివసించి మనల్ని పురుషుడు అంటారు. పురేశేషి అంటే శరీరంలో నివసిస్తే పురుషుడు అంటారు. కానీ పరమాత్మ పురుష విశేష అంటారు. ఎందుకంటే మనకు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు ఉన్నాయి. ఆయనకు
లేవు. మన శరీరం ఉంది, మనస్సు ఉన్నది, భోగాలు ఉన్నాయి. ఆయన శరీరం లేదు, మనస్సు లేదు, భోగం లేదు. ఇందుగలడు లేడని సందేహము వలదు శక్తి సర్వోపగతుండు ఎన్నెందు వెదగి చూచిన అన్నందే గలడు దానవాగ్రణ వింటే. పరమాత్మ అంతటా ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, కళ్ళు మూసుకున్నా ఉన్నాడు, కళ్ళు తెరిచినా ఉన్నాడు అన్నమాట. పాదోస్య విశ్వభూతాన్ని. ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఆయన అవతారాలేనంట. నేను ఒక అవతారము, నువ్వు ఒక అవతారం, అన్ని అవతారాలే. అందుట్లో పరమాత్మను చూసి ఆ పరమాత్మ శరణాగతి పొందితే ఆ పరమాత్మ శరణాగతి వల్ల ఈ కష్టాలన్నీ, ఏ కష్టాలు, భార్య కష్టాలు, భర్త కష్టాలు, పిల్లల కష్టాలు, ఈ కష్టాలు కాదు. ఈ కష్టాలకు మూలమైన అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు పోతాయి అని చెప్తుంది. ఏది? యోగ దర్శనం. ఏమంటుందని? యోగ దర్శనం అన్నమాట. పతంజలి యోగ దర్శనం. అందుకనే కష్టాలు పోవాలని కోరుకోవడంలో తప్పేమి లేదు. కానీ నువ్వు కోరుకుంటూ పోతాయా? ఒంటికి మైల పట్టింది, చెవుడు వస్తుంది, పోతే బాగుండు, పోతే బాగుండు వస్తుందా? పోయి స్నానం చేయాలా? గుడ్డలకు మైల పట్టింది, ఆ మైల పోతే బాగుండు, పోతే బాగుండు అంటే దాన్ని బట్టి ఉతకాలా? ఆకలి అయింది, ఆకలి పోతే బాగుండు, పోతే బాగుండు అంటే పోతుందా? వంట వండుకొని తినాలా? ఈ ముసల్కాలం పోతే బాగుండు, పోతే బాగుండు అంటే పోతుందా? చావాలా? సత్య పోతుంది, పోతుంది. ఈ విధంగా అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలనే 5 క్లేశాలు, ఈ దుఃఖాలు అంటారు. ఈ దుఃఖాలు అనేది ఈశ్వరానుగ్రహాదేవ పురుషాం అద్వైత భావ వాసన. ఈశ్వరుడి శరణాగతి పొందాలంట. ఈశ్వరుడి శరణాగతి పొంది ఆ శరణాగతి వల్ల, శరణాగతి అంటే ఏంటి చెప్పండి? ఈశ్వర ప్రణిధానం అంటారు కదా, ప్రణిధానం అంటే ఏంటో చెప్పండి. అర్థమైందా? ఏం కాదు. ఇప్పుడు శరీరంతో సేవ చేస్తున్నాం. భర్తకు భార్య, భార్యకు భర్త, ఇద్దరు కలిసి పిల్లలకు సేవ చేస్తాం. ఈ రోజు నుండి అది మానేసి దేవుడికి సేవ చేయాలి. శరీరంతో ఇంకా వాళ్ళు వదిలిపెట్టేయాలి. ఈ మనస్సు ఉంది కదా, మనస్సులో భార్య గురించి భర్త ఆలోచన చేస్తారు, భర్తల గురించి భార్య ఆలోచన చేస్తారు, ఇద్దరు కలిసి పిల్లలు ఆలోచన చేస్తారు. ఈ రోజు నుండి వదిలిపెట్టాలి, కేవలం దేవుణ్ణే ఆలోచన. మత్కర్మకుడు మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. మత్కర్మకుడు. మనం ఏ రోజు నుండి అయితే ఈ సంసారాన్ని వదిలిపెట్టి ఈ శరీరాన్ని, మనకుండేటి 3 కర్మణ, మనస, వాచ. కర్మణ, మనస, వాచ. కర్మ అంటే శరీరంతో చేసే కర్మ, మనస్సు అంటే మనసుతో చేసే సంకల్పాలు, వాచ అంటే నోటితో కూడా మాట్లాడి ఈ 3 దేవుడికి వదిలిపెట్టేయాలి. ఈ 3 దేవుడితో సమర్పణ చేయాలి. మరి సంసారం ఉండే వాళ్ళకి అవుతుందా? కాదు. సంసారం ఉండే వాళ్ళకు కాదు. మా గుర్రం లక్ష్మి ఉన్నాడు, బాగా ఎన్నికలు మొత్తం దాటికి పెంచేసింది, బాగా కృషి అవతారం చేసింది. ఆయనకి వీలవుతుంది, ఎందుకంటే సంసారం అయిపోయింది. సంసారం అయిపోయి కర్మణ, మనస, వాచ అంటే ఈ శరీరాన్ని, మనస్సును, వాక్కును దైవానికి అర్పితం. అంటే గృహస్థం అయిపోయిన తర్వాత, గృహస్థం ఉన్నప్పుడు కొంచెం సమర్పణ చేయొచ్చు. అంత సమర్పణ చేయడానికి వీలు రాదు. రోజు ఒక అర్ధగంట, పావు గంట, 2 గంటలు సమర్పణ చేయొచ్చు. మొత్తం చేయడానికి వీలు కాదు. సంసారం అయిపోయింది అనుకో, చిన్న సంతానం అయిపోయింది అనుకో, అప్పుడు వదిలిపెట్టే. ఇది శరీరం దేవుడికే సేవ చేయింది, మనసు దేవుడికి, నోట్తో ఏమంటున్నావు దైవస్మరణ చేయి, దానికి తప్పే ఉంది. అది ఈశ్వర సమర్పణ. ఆ ప్రణిధానం వల్ల దేవుడు అనుగ్రహం కలిగి లైఫ్ దానికి మంచి మార్గం దేవుడే తీసుకుపోయి ఏడేయాలనే చేస్తున్నారు. అందుకనే గృహస్థంలో ఉన్నప్పుడు కొంచెం సమయం కేటాయించి దైవం కోసం శరీరాన్ని ఖర్చు పెట్టాలా, దైవం కోసం ఖర్చు పెట్టాలా, ఆ విధంగానే మనస్సును ఖర్చు పెట్టాలా. ఇట్లాంటి యజ్ఞాలు జరిగినప్పుడు నెలకు రండి. రోజు వచ్చి రోజు ఏకాదశి కంటే ముందు దశమి వస్తుంది, దశమి రోజు రండి, మంచి పూలు పుడుస్తారు, కూరగాయలు వేస్తారు. సేవ, సంసారానికి సేవ చేస్తే ఏమవుతుంది? ఏమి రాదు. పనులు మౌతే ఏమొస్తుంది అంటే ఏమి రాదు, తోకపోతే వాసన వస్తుంది. సంసారం కూడా చేస్తే ఏమొస్తుందంటే ఏమి రాదు, చేయకపోతే సంసారం కూడా వాసన వస్తుంది.
భార్య భర్తను తిడతారు, భర్త భార్యను తిడతారు, ఇద్దరు కలిసి పిల్లలు వెళ్ళబడతారు. ఆ విధంగా సంసారం 29 రోజులు అయ్యింది. ఒక రోజు చిన్నది చేస్తే ఏమవుతుంది? శనివారం మనకు ఈడ ఏకాదశి, దశమి రోజు రండి శుభ్రంగా ఈడ చీపురు గట్టుతో కూర్చున్నా పుణ్యమే వస్తుంది, ఇంత దులిపినా పుణ్యమే వస్తుంది, నువ్వు ఏం చేసినా పుణ్యం వస్తుంది. ఇంకేం చేస్తావు నువ్వు? ఈశ్వరుడు ఎవరంటే గురువే ఈశ్వరుడు. దేవుడు మాట్లాడాలంటే దేవుడికి కాళ్ళు లేవు, చేతులు లేవు, నోరు లేవు. ఆయన ఏదైనా మాట్లాడాలంటే గురువుతోటే మాట్లాడింది. నేను మాట్లాడేది ఏమంటే ఈశ్వరుడే మాట్లాడుతున్నాను అనమాట. నేను ఎందుకు మాట్లాడతా? మనసు జడం కదా. ఈశ్వరుడే గురువు పేరు వచ్చి మాట్లాడతాడు. అదే గురువు చెప్పాడంటే ఈశ్వరుడు చెప్తున్నాడు కదా. మనం నెలకు 2 రోజులన్నా ఒక్కరోజన్నా మనం సెలవు తీసుకొని సంసారాన్ని పక్కన పెట్టేసేసి మనం రావాలా, ఆశ్రమాన్ని సేవ చేయాలా, కార్యక్రమాలకు సేవ చేయాలని బుద్ధి కలిగితేనే ఈశ్వరునిలో ఉన్నట్టే. అందుకనే जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से कुछ ऐसा समय निकालो प्यार करो भगवान से. डोंगरेजी महाराजा जिंदगी ఈ సంసారం రోజు అయిపోతా, సంసారం అయిపోయింది. సముద్రం ఉండే వరకు అలలు పోవు, నువ్వు సంసారం ఉండే వరకు సమస్యలు పోవు. ఏమి అలలు పో, సముద్రం ఉండి అలలు పోవాలంటే బయటకు వచ్చాయి, నీకు అల ఉండదు, గిలుడు. నువ్వు సంసారంలో ఉండి సమస్యలు పోవాలంటే ఎట్లవుతాయి? బయటకు వచ్చాయి. బయటకు వస్తే నీకేం సమస్య లేదు. మరి ఎప్పుడు బయటికి వస్తావు? నీ ఇష్టము, మధ్యలోనే బయటికి రా. బ్రహ్మచర్యాత్ గృహాత్ వనాత్వా ఇదారేవ ప్రవృజేత్. ఎప్పుడు వైరాగ్యం కలిగితే అప్పుడే బయటికి వచ్చేవాళ్ళు. అదే మనం తప్పు కదా. మధ్యలో ఎట్లా వదిలిపెడతావు? భార్య పిల్లలు మొగోడినంత ఎట్లా వదిలిపెడతావు అంటే వదిలిపెట్టకు. నీకు వదిలిపెట్టాలనిపిస్తే వదిలిపెట్టు. బుద్ధుడు వదిలిపెట్టే. బుద్ధుడు ఉన్నాడు, గౌతమ బుద్ధుడు. ఆయన ఒకటే కొడుకు, ఆయన అందులో రాజు కొడుకు వదిలిపెట్టిడు, పెళ్లి చేసుకున్నాడు. ఒకటే సంతానం. ఆ పిల్లోడికి కూడా తండ్రి ఎవరు కూడా తెలియదు, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అట్లాంటివి మనం తిట్టాలా, పూజ చేయాలా? చెప్పండి. ఏం మాట్లాడతారు? తిట్టాలా, పూజ చేయాలా? పూజ చేయాలా? మరి నువ్వు వదిలిపెడితే నేను కూడా పూజ చేస్తాను. వదిలిపెట్టవాలి, వదిలిపెట్టే. నువ్వు సంసారాన్ని వదిలి ఇంకో సంసారం చేస్తే తిడతారు. ఓ భార్యను వదిలి ఇంకో భార్య వెళ్ళిపోతే తిడతారు. ఆయన అన్ని వదిలి ఆత్మజ్ఞానానికి వెళ్ళిపోయింది కదా. ఈరోజు గాంధీ మహాత్ముల ఫోటోలు కొన్ని ఇళ్ళలు ఉంటాయి, శంకరాచార్య ఫోటోలు కొన్ని ఇళ్ళలు ఉంటాయి. కానీ బుద్ధుని ఫోటోలు ప్రపంచమంతా ఉన్నాయి. బుద్ధుని ఫోటోలు కమ్యూనిస్టు రాజ్యం రష్యాలో ఉంది. కమ్యూనిస్టు రాజ్యం చేరాలని కూడా బుద్ధుడు. ఆయన మానవవాది, దైవవాది అన్నమాట. అర్థమైందా? అందుకనే నీకు ఎదహరేవ విరజే తదహరేవ ప్రవరజే. నీకు ఎప్పుడు వైరాగ్యం కలిగితే అప్పుడే సంసార సాగరం దాటేమని చెప్పేసి చూడు, తిరగముందు చూడొద్దాను. వాళ్ళ ప్రాంతం వాళ్ళకు ఉంటుంది. ఇందిరాగాంధీ చచ్చిపోతే భారతదేశానికి ప్రధానమంత్రి లేరు అయ్యింది. రాజీవ్ గాంధీ చచ్చిపోతే ప్రధానమంత్రి అయ్యింది. మరి నెహ్రూ చచ్చిపోతే ప్రధానమంత్రి లేడు అయ్యేది. మన ఎవ్వరం లేకుండా ఈ సంసారం నడుస్తుంది. ప్రారంభం పుష్యతి ఒప్పు, ఎవడి ప్రారంభం వాడికి ఉంటుంది అనమాట. అందుకనే మనము ఎప్పుడో ఒకప్పుడు దైవ శరణాగతికి పోవాలి. పోతేనే నేను మా సన్యాసులు వదిలిపెట్టు. ఆత్మానాత్మ విచారం, అముత్రార్థ ఫలభోగ విరాగము, శమాలి శక్త సంపత్తి, ముముక్షత్వము. ఈశ్వరుడు ఉన్నా నడుస్తుంది, ఈశ్వరుడు లేకుండా నడుస్తుంది. ఈశ్వరుడు బతుకుని తొందరగా పోతాం, ఈశ్వరుని పట్టకపోతే తిరుగుతూ పోతాం, పోయేది గ్యారెంటీ. కానీ సంసారంలో ఉండే వాళ్ళు నేను చేసినట్టు మీరు చేస్తే కుదరదు. దానికి మీరు తప్పకుండా ఈశ్వరుని అనుగ్రహం ఉండాల్సిందే. ఈశ్వరుడి కోసం తాను మన ధనం అంటారు, తను మన ధనం. ఈరోజు అమ్మగారు చేసింది, మా ఫోటో పెట్టాలంటారు. ఫోటో పెట్టాలా, పేర్నాయాలన్నది, పెడతాను పెట్టాలన్నాయి. లిఫ్ట్ ఉన్నాయి, లిఫ్ట్కు 12.5 లక్షలు. 12.5 లక్షలు ఇస్తే ఫోటో పెడతాను. అమ్మో అన్ని పెట్టాలి. పోయి పైన అన్నపూర్ణశాల కట్టేసిన కొత్త అన్నపూర్ణ, దానికి 12.5. దాంట్లో పెట్టి 1200. అమ్మో ఉన్నాయి, పుణ్యం ఉండాలి కదా. 12 ఈ కాలంలో 12 లక్షలు అంటే బాబు మమ్మల్ని దగ్గర ఉంటాయి, సాగుల దగ్గర. పైసలు లేక కాదు, పుణ్యం లేక. పుణ్యమో లేక
తను మనం మైల మనిషికి పట్టిన మైల డబ్బే, మనిషికి పట్టిన మైల డబ్బే. ఆ డబ్బు వదిలిందనుకో నీకు సగం మోక్షం వచ్చినాడు. పో సగం కాదు, పావు మోకే వచ్చినాడు. మిగిలి కోసం మిగులుతుంది, బయట పడిపోతుంది శుభ్రంగా. అందుకనే తను మనం ధనం అంటారు కదా, ఆ విధంగానే మనం భగవంతుడి కోసం తను మనం ధనను త్యాగం చేసేస్తే ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మనకు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, విద్వేషాలు మొత్తం దూరం అయిపోయి మనం ఆత్మ అవుతాం. ఏమంటాం? ఆత్మ అయినప్పుడు అప్పుడు భూమి నీళ్ళు పుట్టింది, నీళ్లు నీళ్ళు పుట్టింది, అగ్ని నీ సంతానమే, గాలి నీ సంతానమే, ఆకాశం నీ సంతానమే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 14 లోకాలు నీ సంతానమే, నువ్వే ప్రపంచానికి అధిపతి అనే జ్ఞానం నీకు కలుగుతావు. అప్పటిదాకా నేను ఇంతే స్వామి, నా కష్టాలు ఉన్నాయి స్వామి కొట్టుకుంటున్నాను. అది జ్ఞానం లేకపోవడం వల్ల. ఆ విధంగా మా ఎల్లారెడ్డి గారు చాలా కాలం వీడికి రాబట్టి 30 ఏళ్ళు అయితే 2008, 18 దగ్గర 18 ఏళ్ళు అవుతుందిగా. 18 ఏళ్ళను నొక్కుకుంటూ యోగ వాసిష్టం విన్నాడు, ఇక్కడ ఉండి సత్సంగాలు బాగా విన్నాడు, బాగా వచ్చేది. పెళ్లి చేసుకున్న తర్వాత వస్తుంది సరే. ఏమే అమ్మగారు రాణిస్తలేదంటే రాణిస్తుంది అంటారు.